శుక్లం వర్ణం విష్ణు శశివర్ణం అమ్మాయి పూజ బాగా జరిగింది ఈరోజు. కుంకుమ పెట్టుకున్నా. నువ్వు కూడా పెట్టుకో అక్క. పెట్టుకుంటాలే చెల్లి. ఈరోజు పూజ బాగా జరిగింది కదా. ఈరోజు ప్రసాదం ఒక్కటే తక్కువ అయింది, నేను చేసుకొని వస్తా. పర్లేదులే, ఈ ఒక్కరోజే కదా, ఏం కాదు, నేను చేసుకొస్తా. అబ్బా చీర సరిగ్గా వేసుకోను. ఇదిగో ఇక్కడ సరిగ్గా వేసుకోలేదు చూడు. నువ్వు కూడా దాన్ని సరిగ్గా వేసుకో అక్క. చాలా బాగున్నా చెల్లి. థ్యాంక్ యూ అక్క, నువ్వు కూడా బాగున్నావు. మా అమ్మ వాళ్ళకి చాలా ఆస్తుంది తెలుసా. మా అమ్మ వాళ్ళకు కూడా ఏదైనా నగలు ఉండేవి, రోజుకు ఒక నగ వేసుకుండేది. మా ఊళ్ళో మేమే అందరికన్నా జమీందారం ఫ్యామిలీ మాది. ఎంతైనా అమ్మ వాళ్ళ ఆస్తి మనది కాదు కదా అక్క. అది నిజమే కానీ అత్త వాళ్ళ ఆస్తి మందే కదా. అవును కదా అక్క. ఆట ఆడదాం రా. సర్లే తొక్కడి పిల్ల ఆడదాం. ఫస్ట్ నేను ఆడతా అక్క. చెప్పినాక ఎప్పుడో చిన్నప్పుడు అక్క, మళ్ళీ ఆడుతున్నా. చాలా సంతోషంగా ఉంది అక్క. రెడీగా ఉంది ఇప్పుడు నీ ఛాన్స్. చూడు, నీకంటే నేనే బాగా ఆడుతున్నా. చిన్నప్పుడు మా ఊర్లో నేనే గ్రేట్ తెలుసా. మా స్కూల్లో ఖోఖో గేమ్ పెడితే నాకే అన్ని ఫస్ట్ ప్రైజులు. సర్లే అక్క, ఇంకెళ్దాం. మళ్ళీ అత్తయ్య ఆడుస్తుంది. అక్క ఆకలిస్తుంది, ఏమన్నా తిందాం. బయట హోటల్లో తెచ్చుకున్నాం, ఇంట్లో ఏం లేవు. బయట ఎందుకు, ఇంట్లోనే చేసుకున్నాం. ఊరికి డబ్బులు వేస్ట్. ఇంట్లో ఎలాగా సద్దన్నం ఉంది కదా, తినేద్దాం. ఆవకాయ కలుపుకొని తిందాం. అన్నంలో గంజి వేసుకొని తిందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. అది నిజమే కదా అక్క. టైం 9:41 అయింది. ఏంటి టైం అప్పుడే ఇంత అయిపోయింది. లేయబెట్టాడుగా. లేయే ఏంటి ఎప్పుడే లేపుతాను. మనం పూజ చేయాలి కదా. మేము పాతకాలం వాళ్ళమా పూజ చేయనీకి. సరే పనుకుందాం రోజు. నాకు బోర్డు కొడుతుంది, ఏమైనా గేమ్ ఆడదామా? కొత్త ఈ గేమ్ వచ్చిందంట, ఆడదాం. సరే ఆడదాం. చంపు నువ్వు చంపు. వస్తే ఎవరు కొత్తగా వచ్చింది, చంపేయి. అబ్బా నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. నా ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. సరే బయటికి వెళ్దాం పద. ఆకలిస్తుంది, ఏం తిందాం? రాత్రి అన్నం తప్ప ఏం లేదే. కలిసి తిందాం పద. అది నిజమే కదా, పద వెళ్దాం. ర్యాపిడో బుక్ చేస్తా. ర్యాపిడో వచ్చింది, రావే. వస్తున్నానే. హోటల్లో ఫుడ్ బాగా ఉంది. అవునా, చాలా బాగుంది. బాయ్ గాయ్.